నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం రంగంలో దిగిన ఏపీ మంత్రి నారా లోకేష్. మరి ఈరోజు అనంతపూర్‌లో సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ జరుగుతున్న టీడీపీ ప్రోగ్రామ్ జరుగుతున్న వెళ్ళకుండా గవర్నర్ వేదికకు వచ్చి అక్కడున్న చిక్కుకుపోయిన నేపాల్‌లో తెలుగువారు చిక్కుపోయిన వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వీడియో కాల్ చేసి మేము ఉన్నాం, భరోసా ఉన్నాం మాట్లాడటం జరుగుతుంది. మరి ఎంతమంది ఉన్నారు? ఏ ఏరియాలో ఉన్నారు? ఎలాంటి ప్రదేశంలో ఉన్నారు? మరి ఏం మాట్లాడారు? అక్కడున్న తెలుగు ప్రజలు ఏం చెప్తున్నారు? నారా లోకేష్ ఎలాంటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారు? మరి ఏ విధంగా మాట్లాడారో ఒకసారి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. ఎందుకంటే నేపాల్‌లో జరుగుతున్న విధ్వంసం మామూలుగా లేదు. అక్కడున్న మాజీ మంత్రి తర్వాత వాళ్ళ భార్యని చంపేయడం. అక్కడున్న పీఎం కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ అక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఫార్మ్ అయ్యేంత వరకు తెలుగు ప్రజలు సురక్షంగా ఉండాలని నారా లోకేష్ రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య, అసలు ఏం జరిగింది? నారా లోకేష్ అక్కడున్న తెలుగు వారితో ఏం మాట్లాడారు? ఎలా మాట్లాడారు? రైట్ వంశీ, ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న అల్లర్లలో మన తెలుగు వారు కూడా చిక్కుపోవడం జరిగింది. సో ఎటువంటి అల్లర్లు తెలిసిందే, తారాస్థాయికి చేరుకున్నాయి. నువ్వన్నట్టు మాజీ ప్రధాని భార్యని కాల్ చేసి చంపేశారు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ని తన్నుకుంటూ పోయారు. అక్కడ పార్లమెంట్ ని, సుప్రీం కోర్ట్ ని కూడా తగలబెట్టేశారు. ఆఖరికి ప్రధాని కూడా రిజైన్ చేసి దుబాయ్ పారిపోయే ఒక పరిస్థితి వచ్చేసింది. సో ఎమర్జెన్సీ విధించి ఇప్పుడు మొత్తం ఆర్మీ కంట్రోల్ లోకి అయితే తీసుకోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో నేపాల్ ఉంది. అంటే మనకు తెలిసింది ఎందుకు ఇది జరుగుతుందో. జెన్జీ వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు, అల్లర్లు చేస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ కు సంబంధించి, నిరుద్యోగ సమస్య గురించి ఇలా రకరకాల ఇష్యూస్ అయితే ఈ అంతర్గత కలహాల వలన నేపాల్లో ఇప్పుడు ఉధృతంగా అయితే పరిస్థితి మారిపోవడం జరిగింది. సో ఇటువంటి నేపాల్లో జరుగుతున్న ఈ అంతర్గత సంక్షోభంలో మన తెలుగు వాళ్ళు కూడా చిక్కుకుపోయారు. అయితే దీనిపైన పలు దేశాలు దృష్టి సారించాయి, అసలు ఏం జరుగుతుంది నేపాల్లో అని చెప్పేసి. అక్కడ పరిస్థితులు మొత్తం కూడా శృతిమించడంతో భారత్ తో సహా పలు దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే భారత్ ఇది పక్క కంట్రీ కాబట్టి సో భారత్ ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టేసింది. సో ఏం జరుగుతుందని చూస్తుంది. ఈవెన్ మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది దానిపైన. సో స్టూడెంట్స్ కాస్త ఆందోళన తగ్గించాలి, సమస్యల పరిష్కారం మీద అడుగులు వేయాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో అలా తమ దేశ పౌరులను, అంటే ఆల్రెడీ నేపాల్లో ఉంటున్న ఇండియన్స్ పైన కూడా దృష్టి అయితే పెట్టేశారు. తమ దేశ పౌరుల్ని అలర్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా బయటకు రావచ్చని స్థానిక ఎంబసీ కార్యాలయాన్ని కూడా సంప్రదించాలని చెప్పేసి కోరాయి. అంటే నేపాల్లో ఉంటున్న ఇండియన్స్ నైతే పిలుపునివ్వడం జరిగింది. సో బయటకు వచ్చి స్థానిక ఎంబసీ ఎక్కడ ఉందో అక్కడ సంప్రదించి వాళ్ళకి సహాయం కోరాలని చెప్పేసి కూడా ఇండియన్స్ కి అయితే పిలుపునివ్వడం జరిగింది భారత ప్రభుత్వం. అయితే ఇదిలా ఉంటే నేపాల్లో ఇక తెలుగు వారి విషయానికి వచ్చేసరికి 200 మందికి పైగానే తెలుగు వారు అక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. సో వారికి ఇప్పుడు భరోసా కల్పించేందుకు అటు లోకేష్ గారు రంగంలోకి దిగారు. వారికి వీడియో కాల్ చేసి మాట్లాడి ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. బుధవారం ఉదయం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో అధికారులతో మంత్రి లోకేష్ గారు అయితే సమీక్ష నిర్వహించారు. మొదట ఢిల్లీ ఏపీ భవన్ అధికారులతో మాట్లాడారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆయన తీసుకోవడం జరిగింది. సో వారికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా తీసుకున్నారు. అలా అక్కడ ఇన్ఫర్మేషన్ మేరకు అయితే దాదాపు 215 తెలుగు వారు నేపాల్లో చిక్కుకున్నట్టయితే ఒక ప్రైమరీ గెస్ అయితే దొరికింది. అయితే వారిలో కొందరికి వీడియో కాల్ చేసి మాట్లాడారు లోకేష్ గారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి ఓ హోటల్లో ఉన్నట్టు సూర్యప్రభ అనే ఒక వ్యక్తి తెలిపారు. అయితే వారికి కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. హోటల్ నుండి బయటకు రావద్దని కూడా, ప్రతి 2 గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని కూడా చెప్పడం జరిగింది లోకేష్ గారు. అటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో అందరినీ కూడా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని కూడా ఆయన వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. అధికారిక సమాచారం మేరకు అయితే నేపాల్లోని 4 వేర్వేరు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. బఫర్లో 27 మంది, సిమిల్కోట్ లో 12 మంది, పశుపతి ప్రాంతం సమీపంలో మహాదేవ్ హోటల్లో 55 మంది, గౌశాలలోని పింగళస్థాన్ లో 90 మంది ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం 187 మందిని గుర్తించామని చెప్పేసి, ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. అలా ఏపీ ప్రభుత్వం నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్ కూడా ఆయన అలర్ట్ చేసింది. బాధితుల్ని మొత్తాన్ని కూడా వేగంగా తరలించేందుకైతే అవసరమైన భద్రత ఏర్పాటు చేసేందుకు కూడా అక్కడున్న రాయబారి కార్యాలయం, ఎంబసీ అంటారు కదా, దీంతో నిత్యం కూడా సంప్రదింపులు జరుపుతున్నామని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే నేపాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజల కోసం ఢిల్లీలో ఏపీ భవన్ లో ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి చెందిన వారు అత్యవసర సహాయం కోసం కొన్ని నంబర్లకు కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఆ నంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. వాట్సాప్ నంబర్లు, హెల్ప్ లైన్ నంబర్, అన్ని రకాల నంబర్లను కూడా ఏర్పాటు చేసి, ఈ నంబర్లకు మీకు ఏమన్నా ప్రమాదం ఉంటే, మీకు హెల్ప్ కావాలనుకుంటే వీటిని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి కూడా
కోవడం జరిగింది. ఇలా షెడ్యూల్ ప్రకారం మంత్రి లోకేష్ గారైతే అనంతపురంలో బుధవారం జరుగుతున్న సూపర్ హిట్ సభకు హాజరు కావాల్సి ఉంది. అయినా కూడా ఆయన హాజరు కావడం లేదని చెప్పేసి టీడీపీ వర్గాలు అనౌన్స్ చేశాయి. ఈ నేపాల్లో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం పైనే దృష్టి పెట్టారు. అందుకోసమే ఆయన అటెండ్ కాకుండా సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సమీక్ష నిర్వహించి అక్కడ పరిస్థితుల మీద ఒకసారి అక్కడ వాళ్ళకు భరోసా ఇద్దామని చెప్పేసి ఈవెంట్ రాకుండా ఆ పనిలో అయితే నిమగ్నమైనట్టుగా తెలిసింది. అలా లోకేష్ గారు అయితే అక్కడ ఉన్న తెలుగు వారికి కాస్త భరోసా ఇవ్వడం, ఇప్పుడు అక్కడ కూడా కాస్త ధైర్యం అయితే నింపింది. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భయాందోళన గురవుతారు అక్కడ ఉన్న మన తెలుగు వారు. సో అంటే ఎవరైనా సరే వేరే దేశం వాళ్ళు భయాందోళన గురవుతారు. ఎందుకంటే అది లోకల్ ప్లేస్ కాదు. మనం ఉద్యోగం కోసమో లేకుంటే చదువు కోసమో ఏదో ఒక పర్పస్ మీద రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, మన పైకి ఏమైనా జరగచ్చు అని ఒక భయాందోళన గురవుతుంటారు. సో అటువంటి టైంలో ప్రభుత్వాలు సహాయం చేస్తామని భరోసా ఇవ్వడం మాత్రం నిజంగా వాళ్ళ ధైర్యాన్ని నింపుతాయి. గతంలో కూడా చూస్తాం మనం యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఉన్న మన లోకల్స్ మన భారతీయులకు సంబంధించి భారతదేశం ప్రయత్నాలు చేసింది, తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేసింది, వాళ్ళకి భరోసా ఇచ్చింది. ఇలా ఏ రకంగా దేశాల్లో సంక్షోభం ఏర్పడిన ఏ దేశంలో అలా అల్లర్లు జరిగిన ప్రభుత్వం వాటి బాధ్యత కాబట్టి సో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ రకంగా భారతీయులకు లేకుంటే తెలుగు వారిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేయడం, అక్కడ వాళ్ళకు సహాయం అందించడం, సో ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సో అక్కడ మన ఎంబసీ కూడా ఉంది, వాటిని కూడా సంప్రదించవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో మరి అలా తెలుగు వారికి అయితే లోకేష్ గారు భరోసా ఇచ్చారు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితులు కూడా మెల్లమెల్లగా కంట్రోల్లోకి వస్తున్నట్టుగా కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఎమర్జెన్సీ విధించారు కాబట్టి ఇప్పుడు ఆర్మీ ఆ పరిస్థితులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆందోళనకారులు చేస్తున్న ఈ నిరసనలను ఆపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని వార్నింగ్స్ కూడా జారీ చేశారు. సో ఈ విధంగా వాళ్ళు తొందరలో కంట్రోల్ తెచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నేపాల్ అయితే వెళ్తుంది. మరి చూద్దాం ఇది ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందో. మరి తెలుగు వారి రక్షణకు సంబంధించి ఐపీ ప్రభుత్వం లేకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్స్ కు సంబంధించి ఏ రకంగా ముందు చర్యలు తీసుకుంటుందో ఇవన్నీ కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో ప్రెసెంట్ అయితే లోకేష్ గారు వాళ్ళకి భరోసా ఇవ్వడం అయితే ఇక్కడ ఒక పాజిటివ్ సైన్ అని మనం అర్థం చేసుకోవాలి వంశీ. థ్యాంక్ యూ.